ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అరుదైన వైద్య చికిత్సను మొట్టమొదటిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో నిర్వహించడం జరిగిందని ఆస్టర్ రమేష్ హాస్పిటల్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాయపాటి మమత తెలిపారు. ఈ మేరకు గుంటూరులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ లెఫ్ట్ మైన్ 100% ముసుగుపోయి కట్ ఆఫ్ అయిన స్థితిలో వచ్చిన రోగికి ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ చికిత్స, ఇంట్రా ఆటోయిక్ బెలూన్ పంప్, ఎక్మో మిషన్ సహాయంతో ప్రాణాపాయం నుంచి కాపాడగలిగామని తెలిపారు. అరుదైన వైద్య చికిత్సను విజయవంతంగా నిర్వహించిన ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ వైద్య బృందాన్ని ఈ సందర్భంగా డాక్టర్ మమిత అభినందించారు. మన హాస్పిటల్లో రమేష్ హాస్పిటల్స్ 35 సంవత్సరాల వ్యక్తి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయనకు గుండెపోటు వచ్చిందని మనం నిర్ధారణ చేసి యాంజియోగ్రామ్ పరీక్ష చేసినప్పుడు మెయిన్ ఆర్టరీలోనే, లెఫ్ట్ మెయిన్ ఆర్టరీ అంటాము, ఆ మెయిన్ ఆర్టరీలోనే బ్లాక్ ఉండటం జరిగింది. అది చూసి పేషెంట్ వచ్చిన సిచ్యువేషన్ అంటే 2-3 చోట్లకి వెళ్ళి ఆయనకి గుండెపోటు నిర్ధారణ చేసుకొని మన దగ్గరికి వచ్చేసరికి కొంత డిలే జరిగింది. అప్పటికి ఆయన ఊపిరితిత్తుల నిండా ఫ్లూయిడ్ రావటము, కార్డియోజెనిక్ షాక్ అంటాము, అంటే బీపీ లో అయిపోవటము. బీపీ లో అయిపోవటం వల్ల మిగిలిన ఆర్గాన్స్ కూడా బ్లడ్ ఫ్లో తగ్గి వాటి పనితీరు తగ్గిపోవటము, ఇవన్నీ జరిగిన పరిస్థితిలో మన హాస్పిటల్కి రావడం జరిగింది. ఆయనకు యాంజియోగ్రామ్ చేసినప్పుడు మెయిన్ ఆర్టరీలో బ్లాక్ ఉంది. దాన్ని మొదట మనం క్లీన్ చేసి అందులో ఉన్న క్లాట్స్ క్లియర్ చేసిన తర్వాత బ్లడ్ ఫ్లో అనేది ఎస్టాబ్లిష్ చేసాం. గుండెకి ఇలా గుండెపోటు వచ్చి రక్త ప్రసరణ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత 100లో 80 మంది పేషెంట్స్ బాగా రికవర్ అయిపోతారు. కానీ ఈయనకి మెయిన్ ఆర్టరీ బ్లాక్ అవ్వటం వల్ల బీపీ లో అయిపోయి కార్డియోజెనిక్ షాక్ అనే సిచ్యువేషన్లో ల్యాండ్ అయ్యారు. ఇలాంటి పేషెంట్స్కి మనం నెక్స్ట్ స్టెప్ కింద వెంటిలేటరీ సపోర్ట్, లంగ్స్కి వెంటిలేటర్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే బీపీ మెయింటైన్ చేయడం కోసం ఇంట్రా ఆయోటిక్ బెలూన్ పంప్ అనే పరికరాన్ని అరేంజ్ చేస్తాం. సో ఈ 2 సపోర్ట్స్, ఒకటి సర్క్యులేషన్ కోసము, రెండవది బాడీలో ఆక్సిజనేషన్ పెరగటం కోసము వెంటిలేటర్ అనేది కనెక్ట్ చేస్తాం. సో ఇవి కనెక్ట్ చేసినా కూడా ఈ పేషెంట్లో ఇంప్రూవ్మెంట్ లేదు. అది కాదు. సో ఈ కేసు అనేది May 1st జరిగింది. యాక్చువల్లీ ఈ వాజ్ 35 సంవత్సరాల వయసు. మార్నింగ్ 9:30కి ఎక్కడికో టెంపుల్కి వెళ్తే అక్కడ చేతిలో నొప్పిలాగా వస్తే గ్యాస్కి మెడిసిన్ తీసుకోవడం జరిగింది. ఇంట్లో వాళ్ళు చూశారు. చూసి 12 గంటల సమయంలో కూడా ఆయనకి ఇంకా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నాడు అనేసి, సో ఇది ఏదో తేడా ఉంది అనేసి దగ్గరలో నర్సింగ్ హోమ్కి వెళ్ళాను. అక్కడ ఈసీజీ తీసి హార్ట్ అటాక్ వచ్చిందనేసి నేను నిర్ధారించాను. సో అక్కడ నుంచి వేరే హాస్పిటల్కి వచ్చారు గుంటూరులో. కానీ పేషెంట్ కండిషన్ చూసేసి ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాడు. రమేష్ హాస్పిటల్లో అయితే మంచి వైద్యము తొందరగా జరుగుతుందనేసి వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ చేయించారు. సో వచ్చినప్పుడు క్యాజువాలిటీలో పేషెంట్కి బీపీ చాలా తక్కువగా ఉంది. రెండోది ఆక్సిజన్ లెవెల్స్ కూడా అసలు సరిగా లేవు. మూడోది గుండె కూడా చాలా బలహీనంగా ఉంది. సో ఆ టైంలో క్యాజువాలిటీలోనే ఆయనకి వెంటిలేటర్ అమర్చి బీపీ ఇంప్రూవ్ అయ్యేదానికి మెడిసిన్ ఇచ్చేసి ఇమీడియట్గా అటెండర్స్కి ఇది మ్యాసివ్ హార్ట్ అటాక్ అని చెప్పేసి సో యాంజియోకి షిఫ్ట్ చేశారు. యాంజియో చేస్తే అక్కడ సర్ప్రైజింగ్లీ గుండెకు రక్త ప్రసరణ చేసే ఒక ముఖ్యమైన రక్తనాళము ఎడమ సైడ్ వస్తుంది. అది 80% గుండెకి రక్త ప్రసరణ దాని ద్వారానే జరుగుతుంది. అది టోటల్గా 100% బ్లాక్ అయిపోయింది. సో ఇట్లా బ్లాక్ అయినప్పుడు జనరల్లీ అసలు పేషెంట్స్ సర్వైవ్ కావడం అనేది చాలా అద్భుతం. అలాగే వారికి ట్రీట్మెంట్ చేసినా కూడా వాళ్ళు బయటకు రావడం అనేది చాలా అద్భుతం. సో ఇమీడియట్గా దానికి యాంజియోప్లాస్టీ చేసేసి రక్త ప్రసరణ చేశాము. ఆ క్రమంలోనే ఆయనకి 2 సార్లు VTVF అంటారు, అంటే గుండె ఇర్రెగ్యులర్గా కొట్టుకోవడము, గుండె ఆగిపోవడం జరిగితే 2 సార్లు షాక్ కూడా ఇచ్చాము క్యాథ్లాబ్లో. దాని తర్వాత బీపీ ఇంకా తక్కువగా ఉంటే IABP అనే ఒక పరికరం ఉంటుంది, అది పెట్టేసి ఐసీయూకి షిఫ్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆయనని ఒక 2 గంటలు చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాం. చూస్తూ ఉంటే ఆయన జరగాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్.
ఒకవేళ ఇదే పేషెంట్ మా దగ్గరికి ముందే కానీ సిటీ యాంజియోగ్రామ్కి వచ్చుంటే కనుక మనం గ్యారంటీగా అతనికి బ్లాక్ ఉంది అనేది ఐడెంటిఫై చేయగలిగే వాళ్ళం. అప్పట్లో సిగ్నిఫికెంట్ బ్లాక్ లేకపోతే చక్కగా ట్రీట్మెంట్ మెడికేషన్తో అయితే సరిపోయి ఉండేది. ఒకవేళ బ్లాక్ ఉంది ఇమీడియట్గా అనే అవసరం అని అనుకున్నా కానీ మనం ఎలక్టివ్గా సర్జరీయో లేకపోతే స్టంట్లో వేసుకోవడానికి ఉపయోగపడేది. ఇప్పుడు ఏమైంది, లాస్ట్ మినిట్ ఏం జరుగుతుందో లేదు. వన్ బెస్ట్ పార్ట్ ఏంటంటే అండి, రోగులకి నమ్మకం ఉండాలి హాస్పిటల్ డాక్టర్ల మీద. ఇప్పుడు వాళ్ళకి మేము ఎక్మో పెడతామని ఎప్పుడైతే చెప్పామో ఆ హాస్పిటల్ వాళ్ళ కోసం చేసుకుంటున్నారు. అలా కాకుండా వాళ్ళు మమ్మల్ని నమ్మి మా చేతిలో పేషెంట్ని కంప్లీట్గా పెట్టి మీరే చేయండి ఏమన్నా అని అన్నారు కాబట్టి మేము ఆ ఎక్మో ఇనిషియేట్ చేయగలిగేవాళ్ళం. అదే వాళ్ళు కానీ టైం తీసుకొని ఉంటే పేషెంట్ని వాళ్ళు మనం ఇలా చూడగలిగేవాళ్ళం. పేషెంట్కి డాక్టర్కి మధ్య నమ్మకం ఒకటి అంత ఇంపార్టెంట్. అండ్ వెల్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మాత్రం మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ దాని గురించి ప్లీజ్ మాట్లాడండి. ఎందుకంటే మేము హాస్పిటల్లో డాక్టర్స్గా మాట్లాడితే ఏదో హాస్పిటల్ ఇన్కమ్ కోసం అనుకుంటారు. కాదు, ఇందాక అడిగినట్టు 35 ఏళ్ళకి హార్ట్ అటాక్ ఏంటి అంటే మాకే విచిత్రంగా ఉంటుంది. 35-40 ఏళ్ళ లోపల ఎంతోమంది వస్తున్నారు మన హాస్పిటల్కి ఇట్లాగా మైనర్ బ్లాక్, మేజర్ బ్లాక్లు. కొంతమందికి యాంజియో చేసి ఏమి ట్రీట్మెంట్ మెడికేషన్ అవసరం అయితే ఇస్తున్నాము, కొంతమందికి స్టంట్ వేయాల్సి వస్తుంది, కొంతమందికి అసలు ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా చేయాల్సి వస్తుంది 40-45 ఇయర్స్కి. సో అన్నీ మారాయి. ఇదివరకు నుంచి ఉండే జెనెటిక్స్తో పాటు మన ఫుడ్, లైఫ్ స్టైల్, టెన్షన్లు అన్నీ ఒత్తిడి పెరిగింది. సో దాంతోపాటు మనకు వచ్చే జబ్బులు కూడా పెరిగాయి. సో ఎర్లీగా హార్ట్ అటాక్స్ అనే దానికి కారణం అవి కూడా అన్నమాట. సో వెల్నెస్ ఎప్పుడైతే ఇలాంటివి పెరిగాయో మనం దాని మీద దృష్టి బాగా మరల్చాల్సిన అవసరం ఉంది. వెల్నెస్ నేను సబ్కాన్షియస్లో ఉన్నాను, ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఎవ్రీడే డాక్టర్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు దే ఆర్ వెరీ పాజిటివ్ అండ్ ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చేవాళ్ళు. ప్రవీణ్ నువ్వు ఇది చెయ్యి అంటే నేను కూడా రెస్పాండ్ అయ్యేవాడిని. ఎవ్రీ మినిట్ ఏదైనా కానీ చెప్పేవాళ్ళు, ఈ డైట్ ఫాలో అవ్వు, చాలా తొందరగా రికవర్ అవుతావు, ఇలా చేస్తే నువ్వు ఇంకా స్పీడ్గా రికవర్ అవుతావు అంటే అదే ఫాలో అయ్యాను. కాస్త చాలా తొందరగా రికవర్ అయ్యాను. నార్మల్గా కాదు, చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యాను. అందరు డాక్టర్స్, రామారావు గారు, శిల్పా మ్యామ్, సాహో డాక్టర్ చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు నాకైతే. ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చారంటే సబ్కాన్షియస్లో నాకు తెలియదు కానీ కాన్షియస్కి వచ్చిన తర్వాత మాత్రం డాక్టర్స్ చెప్పిన ఎవ్రీ డాక్టర్, నాకు 3 డాక్టర్స్ పేరు గుర్తున్నాయి కానీ అందరు డాక్టర్స్, అలానే క్లీనింగ్ స్టాఫ్ కానీ లేకపోతే హాస్పిటల్ సిబ్బంది, నర్సులు కానీ అందరూ 24 అవర్స్ నన్ను మానిటర్ చేస్తూ, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ చాలా సపోర్ట్ చేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.